గైస్ ఈ వీడియోలో మనము ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. టాకింగ్ అబౌట్ గవర్నమెంట్ జాబ్స్కి అసలు కాంపిటీషన్ ఉందా, హార్ష్ రియాలిటీ ఏంటి? ఎందుకు లేదన్నా ఏం మాట్లాడుతున్నారు? సంవత్సరాలు కష్టపడి లక్షల మంది ఒక ఎగ్జామ్ ఒక సివిల్సే తీసుకుంటే కొన్ని లక్షల మంది అప్లై చేస్తారు, లేకపోతే గ్రూప్ 1 తీసుకుంటే కొన్ని లక్షల మంది అప్లై చేస్తారు, గ్రూప్ 2 తీసుకుంటే ఎన్ని లక్షల మంది. కానీ ఇక్కడ మనం ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి, రియల్ కాంపిటీషన్ ఎంత ఉంది, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రియల్ కాంపిటీషన్ ఎంత ఉంది? మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఏమవుతుందంటే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే చాలు. అక్కడ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ సీరియస్గా ప్రిలిమ్స్ క్లియర్ చేసినా కానీ మీ కాంపిటీషన్ అనేది ఎంత తగ్గిపోతుందంటే ఇక్కడ ఏమవుతుందంటే మ్యాక్సిమం అప్లై చేసేవాళ్ళు ఉంది కదా ఈరోజు ట్రై చేద్దాం ఒకసారి అట్లా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. రియల్ కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నెంబర్స్ చూసేసి మనం భయపడిపోతూ ఉంటాం. సో ఇప్పుడు సివిల్సే చూసుకోండి, నేను చెప్పేది కరెక్టా రాంగ్ అని మీరు క్రాస్ వెరిఫై కూడా చేసుకోండి. నేనేమంటానంటే రియల్ కాంపిటీషన్ అనేది అంత లేదు. ఓకే, స్క్రాప్ ఎక్కువ ఉన్నారు, ఊరికే చేద్దాంలే, ఏదో అప్లై చేద్దాంలే, నేను కూడా గవర్నమెంట్ ప్రిపేర్ అవుతా, లేకపోతే నేను జస్ట్ పాస్ అయ్యాను కాబట్టి, నేను డిగ్రీ వచ్చింది కాబట్టి ఏదో ప్రిపేర్ అవ్వాలి కాబట్టి, ఏదో చేయాలి కాబట్టి ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి డబ్బులు కట్టేసేస్తా అని ఇన్స్టిట్యూట్లో బతికిచ్చే వాళ్ళే. కానీ రియల్గా కాంపిటీషన్ ఎంతమంది ఉంది? సివిల్సే చూసుకోండి, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి 1:15 ఉంటారు. అదే ఇంటర్వ్యూ విషయానికి వస్తే 1:3 ఉంటారు. అక్కడ ఉండేది 750 నుంచి 1000 పోస్టులు ఉంటే అప్లై చేసేది 12 లక్షల మంది పైనే ఉంటారు అప్లై చేసేది. రీసెంట్గా చూసుకుంటే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. సో ఇది నేను ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ మాట్లాడుతున్నా అంటే రీసెంట్గా గ్రూప్ 1 సంబంధించి వాయిదా పడ్డాయి. జనరల్గా ఏంటి అంటే ఇంతకుముందు చాలా వీడియోస్లో నేను చెప్పాను, ఇలా కాంపిటీషన్ అంత రియల్ కాంపిటీషన్ ఇస్ డిఫరెంట్. నిజంగా ఆ గవర్నమెంట్ ఎగ్జామ్లో అంత విపరీతమైన పోటీ లేదు, కానీ కొంతవరకు ఉంది. ఉన్న కాంపిటీషన్ టఫే ఉంటుంది, ఈజీ ఉంటుంది అని చెప్పలేదు. బట్ ఈ నెంబర్స్ అనే అబద్ధం అని నేను చెప్తా ఉన్నా. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. దానికి సంబంధించి మొత్తంగా ఏపీలో 81 పోస్టులు ఉంటే దాంట్లో 1,48,881 మంది దరఖాస్తు అప్లై చేసుకోగా ఆ 4,496 మంది మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్కి అపియర్ అవుతున్నారు. అంటే 81 పోస్టులు సరే, ఈ కొంచెం ఈ క్యాస్ట్ రిజర్వేషన్ లేకపోతే ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే దాదాపు 1:55 మెయిన్స్కి. ఈ మెయిన్స్ నుంచి క్లియర్ అయ్యేసరికి ఎంత అవుతుందో మరి, ఎంత ఫిల్టర్ అవుతుంది అంటారు. ఇక ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది ఈ మెయిన్స్కి ఏదైతే ఇంటర్వ్యూకి పిలిచే వాళ్ళని, దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఏంటి అంటే ఎంత కాంపిటీషన్ తగ్గిపోయింది అంటే 55 మందితో పోటీ పడి ఒక ఉద్యోగం తెచ్చుకోవాలి. ప్రిలిమ్స్ క్లియర్ అయితే సివిల్స్లో 15 మందితో పోటీ పడి ఒక ఉద్యోగం తెచ్చుకోవాలి. నిజంగా కాంపిటీషన్ ఉందంటారా? ఇక్కడ కాంపిటీషన్ ఉన్న వాళ్ళలో టఫ్ ఉంది, కానీ ఈ నెంబర్స్ అనేవి అబద్ధం. 10 లక్షలు చేస్తున్నారు, ఏదైతే 20 లక్షలు 15 లక్షలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా నెంబర్స్ అనేవి కరెక్ట్ కాదని నేను చెప్తున్నా. ఓకే, సో ఏంటి అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఆ నెంబర్స్ చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు అంటున్నాను. నేను చెప్తున్నాను మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయిపోండి నేను చెప్పట్లేదు, కానీ నేను చెప్తాను మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారా, మీకు సూట్ అవుతుందా లేదా, కనీసం ఎన్సీఆర్టీసీ మీరు చదివి దాని అనేది ఎగ్జామ్ రాసి ఒక అవగాహన మీరు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. గవర్నమెంట్ ఎగ్జామ్స్లో యూపీఎస్సీ సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ నిజంగా కాంపిటీషన్ ఉందా, నెంబర్స్లో చూపించినంత ఉందా అనేది మీరే అర్థమవుతుంది. లేదని నేను అంటాను, ఎందుకంటే లెక్కలు అలా కనిపిస్తుంది. నెంబర్స్ మనం మాట్లాడుకుని ఇన్ డీటెయిల్గా. ఓకే, థ్యాంక్ యూ.